వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యజ్ఞమూర్తి. 4 రోజుల వ్యవధిలో 2 టీవీ ఆర్టిస్టులు చనిపోవటం అనేది టీవీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదాన్ని నింపింది. 5 రోజుల క్రితం బెంగళూరు నుంచి మహబూబ్ నగర్ వైపు వస్తూ అక్కడ రోడ్డు యాక్సిడెంట్ గురై నటి త్రినయని సీరియల్తో పాపులర్ అయినటువంటి పవిత్ర జయరాం మరణించడం మనకు తెలుసు. ఆ విషాదాన్ని మరొక ముందే ఆమెతో అనుబంధం ఉన్న అదే యాక్సిడెంట్లో దెబ్బలు తిన్నటువంటి ఆమె సన్నిహిత మిత్రుడనాలా లేకపోతే సహచరుడనాలో చంద్రకాంత్, తను రాత్రి తన అపార్ట్మెంట్లో హైదరాబాద్లో మణికొండ ఉన్నటువంటి అల్కాపూర్ కాలనీలోని తన అపార్ట్మెంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకోవటం అనేది మరింత విషాదకరం. సో దీనికి సంబంధించి మనతో మాట్లాడటానికి సీనియర్ జర్నలిస్ట్ అలాగే విశ్లేషకురాలు దుర్గా వడ్లమాన్ గారు ఉన్నారు. నమస్కారం దుర్గా గారు. దీన్ని ఎలా చూడాలంటారు ఈ 2 విషాదాలని? తను అంటే యాక్చువల్గా తను పవిత్ర చనిపోయిన తర్వాత ఒక యూట్యూబ్ ఛానల్ తోటి తను మాట్లాడుతూ ఆమెకి ఆ యాక్సిడెంట్లో దెబ్బ తగలేదు, తగిలింది నాకే, ఆమె గుండెపోటు గురి మరణించిందని చెప్పి తను చెప్పాడు అప్పుడు. అలాంటిది 2 రోజులు గడిచాక తను ఎలా ఆత్మహత్య చేసుకోవటాన్ని ఎలా చూడాలి? అంటే ఇది మానసిక దౌర్బల్యం అండి. దీన్ని మనం చెప్పాలంటే ప్రేమ ఉండొచ్చు, కానీ తట్టుకునే ఇది కూడా వాళ్ళు నేర్చుకోవాలి. లేకపోతే ఇట్లా అంటే ఆత్మహత్య చేసుకోవటం పరిష్కారం కాదు కదా. ఇప్పుడు జీవితంలో ఎన్నో వస్తాయి. ఆయనకైనా ఇది ఇప్పుడు పవిత్ర జయరాం అన్న ఆవిడ ఆయన జీవితంలో 2వ స్త్రీ ఆయనకి. మొదట ఆయన ఇంచుమించు 2004 నుంచి 14 వరకు ఒక శిల్ప అన్న ఆవిడతోటి సహజీవనం చేసి 2015లో పెళ్లి చేసుకున్నారు వాళ్ళు. తర్వాత ఒక 8 ఏళ్ల పాప ఉంది, 4 ఏళ్ల బాబు ఉన్నాడు. మరి వాళ్ళ గురించి కూడా ఆయన ఆలోచించాలి కదా. ఆయన రక్తమే కదా వాళ్ళు. సరే, భార్యతో విభేదాలు ఎందుకు వచ్చాయి? ఈ పవిత్ర జయరాం గారితో సాన్నిహిత్యం పెరిగాక భార్యకి దూరం అయ్యారు ఆయన. సరే, వీళ్ళు మ్యారేజ్ చేసుకున్నారా చేసుకోలేదా అది కాదు మనకు కావాల్సింది. అసలు ఎందుకు ఇట్లా జరుగుతున్నాయి అది మనం ఆలోచించాలి. మనం అనుకున్నట్టుగానండి సినిమాల్లో అయితే సెట్ లో ఏదో టైంకి వస్తారు వెళ్ళిపోతారు. ఒక సినిమా అంటే ఇన్ని కాల్ షీట్స్ ఇన్ని రోజులు అని ఉంటుంది. వేరాజ్ మనం ఇండస్ట్రీ అంటే టీవీ ఇండస్ట్రీకి వచ్చేసరికి వీళ్ళు సాన్నిహిత్యం అనేది ఎట్లా పెరుగుతోందంటే కొన్ని సంవత్సరాలు వీళ్ళు కలిసి పనిచేయడంతో ఆ దగ్గరతనం వచ్చేసరికి వీళ్ళు ఆకర్షణకి లోనవుతున్నారు. ఈ ఆకర్షణ అనేది జీవితాలను బలి తీసుకుంటాం, కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి. ఇది ప్రతి ఒక్కళ్ళు గుర్తించాలి. లేదు నేను ఇండస్ట్రీలో కొనసాగాలి, నాకు ఇండస్ట్రీయే ముఖ్యం అనుకున్నప్పుడు పెళ్ళిళ్ళు చేసుకోకండి. పెళ్ళిళ్ళు చేసుకుని ఒక స్త్రీని బాధ పెట్టి పిల్లల్ని కానీ ఆ పిల్లల్ని వదిలేసి మళ్ళీ ఇంకో ఆకర్షణకి వీళ్ళు లోనయ్యి, సరే ఇష్టం పడ్డం వేరు కానీ భార్యని కన్విన్స్ చేయగలగాలి. లేదంటే ఇక్కడ ఈ ఆకర్షణను వదులుకోవాలి, ఏదో ఒకటి వాళ్ళు నిర్ణయించుకోవాలి. ఇంకొక చిత్రం ఏంటంటేనండి, అవతల వ్యక్తికి కూడా పెళ్ళై పిల్లలు ఉండడం. ఇప్పుడు పోనీ ఆవిడకి పెళ్ళవలేదంటే ఆవిడకి పిల్లలు ఉన్నారు, ఇద్దరు ఉన్నారట. సరే, ఇంకొక విషయం ఏంటంటే శిల్ప గారు ఒక టీవీ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో, యూట్యూబ్ ఛానల్కి ఆవిడ ఏమన్నారంటే, నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ పిల్లాడిని అడిగాను, ఇట్లా మరి నా భర్త వచ్చి మీ అమ్మగారితో ఉంటున్నారు అంటే ఆ పిల్లాడు మాకేముంది, మాకేం బాధ లేదు, అది వాళ్ళ ఇష్టం, వాళ్ళ ప్రైవసీ అన్నట్టుగా మాట్లాడాడు అని ఆవిడ చెప్తున్నారు. అంటే ఇవి ఎట్లా తీసుకోవాలండి? అంటే పిల్లలు కన్విన్స్ అయిపోతున్నారు, మానవ సంబంధాలు అనేవి ఎట్లా మారుతున్నాయి అంటే మీకు ఇదివరకు ఒక జోక్ ఉండేది, ఇక్కడ చెప్పచ్చో చెప్పకూడదో కానీ ఒక అమెరికన్ కి సంబంధించిన ఒక జోక్, అమెరికాకి సంబంధించింది. డార్లింగ్, యువర్ చిల్డ్రన్ అండ్ అవర్ చిల్డ్రన్ దే ఆర్ ప్లేయింగ్ టుగెదర్ అంటాడు. యువర్ చిల్డ్రన్ అండ్ మై చిల్డ్రన్ దే ఆర్ ప్లేయింగ్ విత్ అవర్ చిల్డ్రన్ అంటాడు. సో ఈ కల్చర్ ఒకప్పుడు చాలా మనకి చిత్రంగా ఉండేది. అంటే అమెరికా ఇద్దరు కలిసి పిల్లలు ఒక జోక్ గా అది ఒకప్పుడు అంటే మనం చెప్పుకునే వాళ్ళం ఇండియాలో. అటువంటి కానీ ఇప్పుడు వేరే మనం ఎట్లా తయారయ్యామంటే మన కల్చర్ అక్కడికి వెళ్తోంది, వాళ్ళు అక్కడ సంప్రదాయబద్ధంగా పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు. ఇక్కడ మనం ఆ కల్చర్ ని మనం తెచ్చుకుని అంటే కలిసి బతకటం, సహజీవనం చేయటం. సహజీవనం చెయ్యండి కానీ అల్టిమేట్ గా వాట్ యు ఆర్ డూయింగ్, సహజీవనంలో చివరికి వచ్చేసరికి భార్యాభర్తలనే చెప్పుకుంటున్నారు, తల్లి తండ్రి అనే పిల్లలు పిలుస్తున్నారు. కుటుంబం అంటే చెప్పుకునేది భార్యాభర్త. ఇప్పుడు అఫీషియల్ గా వెన్ యూఆర్ టెల్లింగ్, నేను చాలా మందిని చూసా,
ఆ భర్తనే అంటారు, భార్యనే అంటున్నారు. వెన్ దే ఆర్ అంటే వాళ్ళని ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు, వాళ్ళని చెప్పేటప్పుడు పిల్లలు కూడా అమ్మా నాన్న అనే పిలుస్తున్నారు. కొత్త బంధుత్వాలు రావు, కొత్త పేర్లు రావు, పేర్లతో పిలవట్లేదు. సో ఈ భాగ్యానికి ఇంకా మరి వీళ్ళు కలిసి జీవించటాలు ఎందుకు, జీవితాలు నాశనం చేసుకోవటం ఎందుకండి? ఇంకొకటి చందు అన్న వ్యక్తి కూడా చాలా అంటే మానసికంగా ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే అతను చెప్పింది మనకి, అంటే మనం విన్నది, యాక్సిడెంట్ అయ్యాక యాక్చువల్గా ఈయనకి దెబ్బలు తగిలాయి, ఆవిడకి ఏమీ లేదు. కాకపోతే నిన్న శిల్ప చెప్పిన దాంట్లో ఏముందంటే ఆవిడకి హార్ట్ లో ఏదో హోల్ ఏదో ఉంది, హార్ట్ ప్రాబ్లం ఉంది అన్నట్టు చెప్పింది. సో అది తట్టుకోలేక ఆయనకి తగిలిన దెబ్బలు చూసి పవిత్ర జయరామ్ గారు గుండె ఆగి మరణించారని. సో అది ఇతను తట్టుకోలేక ఇతను సూసైడ్ చేసుకున్నాడు. ఈ సూసైడల్ ఇది ఉండే వాళ్ళ దగ్గర మనుషులు ఉండాలండి, ఫ్యామిలీ మెంబర్స్. మరి ఇతనంతటి ఇతను దూరం చేసుకుని భార్యను కొట్టేవాడు, ఆవిడ చెప్తోంది చాలా హెరాస్ చేశాడు ఆ అమ్మాయి కోసం నన్నని. నేనంటాను ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర పెట్టుకోవాలి. మీరు మానసికంగా దుర్బలంగా ఉన్నప్పుడు, మీరు ఫ్యామిలీతో ఉన్నప్పుడు, లేదు ఫ్రెండ్స్ తో ఉంటే ఇలాంటి ఆలోచనలు తగ్గుతాయి. ఇప్పుడు అతను ఏమనుకుని ఉంటాడు, తను లేకుండా నేను జీవించలేను, నా కోసం ఆవిడ చనిపోయింది, మేబీ అది ఉండొచ్చు. ఇప్పుడు ఇష్టం మనం తప్పు పట్టాం, కానీ ఇష్టానికి కూడా ఒక లిమిట్ ఉండాలి దేనికైనా. తను ఎడితిరిగి భార్యకు దూరం అయ్యాడు, అలాగే తను ప్రేమించినటువంటి ఆమె తనకు దూరం అయిపోయింది శాశ్వతంగా. సో ఇది ఆయన డిప్రెషన్ కారణమై ఉండొచ్చు అంటారా? లేకపోతే జనం నుంచి వచ్చేటువంటి అంటే చాలా రకరకాలుగా ఈ 3-4 రోజుల మించి చాలా రకాలుగా ఆ పవిత్ర మరణానికి సంబంధించినటువంటి వార్తా కథనాలు కానివ్వండి, తర్వాత రకరకాల విశ్లేషణలు కానివ్వండి, ఇవన్నీ కూడా అతన్ని కూడా ఒకవేళ వేలెత్తి చూపుతున్నాయి అని చెప్పేసి అతను ఏమన్నా ఫీల్ అయ్యాడు? అట్లా ఏమన్నా ఇప్పుడు ఫీల్ అవ్వాల్సిన పని ఉండకూడదండి. బికాస్ వెన్ యు ఆర్ ఎంటరింగ్ ఇన్ టు ఏ రిలేషన్, మీరు ఇవన్నీ ముందే ఆలోచించుకోవాలి. ఇవాళ కొత్తగా ఉండవు కదా. సో తట్టుకునే ఉన్నప్పుడే మీరు ఈ రిలేషన్స్ లోకి వెళ్ళాలి, నెంబర్ 1. నెంబర్ 2, శిల్ప అన్నవాడు ఏం చెప్తున్నారు, మా వాళ్ళు వెళ్ళి మాట్లాడారు, మేము కూడా మాట్లాడాం, మా అత్తగారు నాకు సపోర్ట్ చేస్తున్నారు అన్నప్పుడు మీరు శిల్పతో ఆయన మాట్లాడి ఉండాలి. ఇప్పుడు ఆయనకి బాగలేదు, అన్ని సంవత్సరాల భార్యతో ఉన్నాడు కదా, ఇంచుమించు 14 ఏళ్ళు 15 ఏళ్ళు పోనీ ఎంత కాదనుకున్నా. సో కనీసం 10-12 ఏళ్ళు ఒక మనిషితో సహచర్యం ఉన్నప్పుడు, సరే జరిగినవి జరిగాయి, ఈ మనిషి పోయారు అంటే గిల్టీగా ఫీల్ అవ్వాల్సిన పని లేదంటాను నేను. బికాజ్ నాకు మెంటల్ గా బాగలేదు, శిల్ప నీతో మాట్లాడాలి అంటే ఆవిడ వద్దన్నారు కదా. సరే ఫస్ట్ రిజెక్ట్ చేయొచ్చు, ఏదైనా జరగచ్చు. ఇప్పుడు ఈ రిలేషన్కి వచ్చినప్పుడు కూడా ఆయన చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఉండొచ్చు కదా. కాబట్టి ఆయన సైకలాజికల్ గా ఆయన కన్విన్స్ చేసుకుని, సో ఓకే పోనీ అయిందేదో అయింది, పవిత్ర లేరు, నేను అట్లీస్ట్ శిల్పతోటి మాట్లాడతాను, మదర్ ఉన్నారు, అమ్మని మించింది ఎవరున్నారండి, అమ్మతో షేర్ చేసుకోవచ్చు, మనకి జన్మనిచ్చిన తల్లితో షేర్ చేసుకోవచ్చు. అమ్మ నేను బతకలేకపోతున్నానని చెప్పచ్చు, నాకు ఆలోచనలు ఇలా ఉన్నాయంటే ఒక్కసారి తల్లి ఒడిలో తలపెట్టుకుంటేనండి మనం ఎటువంటి కష్టాలైనా మర్చిపోతాం, ఎటువంటి వేదనైనా మర్చిపోతాం. అంటే ఒక కొత్త రిలేషన్ లోకి వచ్చేటప్పుడు, రిలేషన్షిప్ లోకి ఇవన్నీ పక్కకి వెళ్ళిపోతాయేమో నేను అనుకోవడం. ఉండొచ్చు, మిగతా బంధాలన్నీ కూడా వాళ్ళకి పలసనగా కనిపించి ఇది ఒక్కటే గట్టిగా కనిపించడం ఆ బంధం అనేది. అయితే మీరు చెప్పినట్టు టీవీ ఆర్టిస్టుల్లో ఇలాంటి అంటే వివాహేతర సంబంధాలు అవి ఎక్కువగా ఉండటానికి కారణం మీరు అన్నట్టు ఈ ఎక్కువ కాలం పనిచేస్తూ రావటం, ఏదో ఒక క్షణంలో ఆ బలహీనత్వం, అది ఆ అట్రాక్షన్ అనేది మొదలవటం, ఇలాంటి అనుబంధాలకి సంబంధాలకి దారి తీసి చివరికి జీవితాలనే బలవంటుంది కదండి. దీనికి ఎవరు కర్తలు కర్మలు అంటే వాళ్ళకి వాళ్లే కర్తలు, వాళ్ళకి వాళ్లే కర్మలు అంతే. దీనికి మరి ఒక వయసు వచ్చిన తర్వాత మనకు తెలుసు అంటే బంధం, కుటుంబ బంధాలు, మన భార్య ఏంటి, మన పిల్లలు ఉండాలి, సో వాళ్ళ ఫ్యూచర్ ఏంటి అనేది ఈ ఆలోచన మనకి కరెక్ట్. నువ్వు ఉండు, ఎవరితోనే సంబంధం ఉండు, కానీ నీ పిల్లల్ని వదలకు, నువ్వు కన్నావు వాళ్ళని, నీ బాధ్యత ఉంది, భార్య బాధ్యతే కాదు కదండి. వాళ్ళు అవన్నీ కూడా ఆలోచించుకోవాలి. ఎవరైనా సరే చనిపోయే ముందు ఒక్క సెకండ్ సర్లే ఇంకొక 2 నిమిషాలు పోయాక అని ఆలోచిస్తే ఈ ఆలోచన పోతుందండి. పిల్లల భవిష్యత్తు అనేది ఏంటి అని ఒకసారి ఆలోచించుకుంటే చాలా బాధ కలుగుతుంది. ఇవన్నీ టెంపరీ అండి. నన్ను అడిగితే ఈ ఆకర్షణలు అన్ని టెంపరీ. నిలిచేది మనకి నిజమైన ప్రేమ, అమ్మ ప్రేమ కావచ్చు, మన పిల్లల మీద మనకుండే అనుబంధం కావచ్చు. సో ప్రతి ఒక్కళ్ళు ఫ్యూచర్ లో ఇది గుర్తుపెట్టుకుని, టీవీ ఆర్టిస్టులు కావచ్చు, సినిమా ఆర్టిస్టులు కావచ్చు, ఇప్పుడు చాలా మంది మీరు చూసారంటే సినిమా ఆర్టిస్టులు కూడా ఎంతమంది తెలుసా అండి, అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు, వీళ్ళందరికీ కూడా సైకలాజికల్ డిజార్డర్స్ ఎక్కువ ఉన్నాయి వాళ్ళకి. ప్రతి ఒక్కళ్ళు మీరు నమ్మరు ఎంతమంది సైకాలజిస్టుల దగ్గరికి వెళ్తున్నారు మనకు తెలియదు. సో చాలా మంది లేట్ గా పెళ్లి చేసుకోవడానికి అది కూడా రీజన్ కావచ్చు. కాబట్టి ఇవన్నీ ఆలోచించాలి అంతే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. నమస్తే.